Hey, what's up guys, it's your boy Nicole and I'm back with another new interesting video. So 3 days back, Geetham NSS Wing వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ కండక్ట్ చేసిళ్ళు. థీమ్ ఏమో డ్రగ్ అవేర్నెస్ మీద. సో మేము యాజ్ అ టీమ్ ఆఫ్ 3 మెంబర్స్, రుద్రేష్, స్వాగత్ అండ్ నేను, అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ లో నేను యాజ్ అ డిఓబిగా చేసిన ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో దాన్ని డ్యూరేషన్ మెన్షన్ చేసిళ్ళు, అది 1 minute. బట్ ద థింగ్ ఏంటంటే ఆ 1 minute రూల్ ఎవరు ఫాలో అవ్వలేదు. పార్టిసిపేట్ చేసిన చాలా మంది మోర్ దెన్ 1 minute షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేసిళ్ళు. అండ్ ద ప్లాట్ ట్విస్ట్, ఫస్ట్ ప్రైజ్ ఏమో ఏదైతే షార్ట్ ఫిల్మ్ 1 minute కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉందో దానికి వెళ్ళింది. అండ్ ఇట్స్ ఓకే, వి ట్రైడ్. అండ్ ఏదైతే ఆ మేకింగ్ ప్రాసెస్ అవన్నీ ఉండేనో వి ఎంజాయ్డ్ ఎ లాట్. థింగ్ ఏంటంటే వీ గాట్ 3rd prize. అండ్ మేము కూడా ఏదైతే 1 minute రూల్ ఫాలో కాకుండా ఇంకొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకొని ఇంకొంచెం డ్యూరేషన్ పెంచి తీస్తే మేబీ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదేమో. బట్ వీ గేవ్ అవర్ బెస్ట్. సో దానికి మాకు సర్టిఫికేట్ అండ్ ఇంకొక ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ వ్లాగ్ బేసిక్లీ చెప్పాలంటే దట్ ఏం స్క్రిప్ట్ చేయకుండా ఏం యాంగిల్ సెట్ చేయకుండా ప్యూర్లీ జస్ట్ షోయింగ్ యూ గైస్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఆల్. నా 4th year ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అండ్ 3 exams నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసిన. అండ్ ఇంకా 2 exams ఉన్నాయి. ఇప్పుడు వచ్చే లైక్ వెనస్డే ఇంకా ఫ్రైడే అండ్ 22ndకి నా అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. అండ్ మిగిలి ఉన్నాయి ఇన్సూరెన్స్లో ఇంకా హ్యూమన్ రైట్స్. గట్టిగా కూర్చుంటే రాత్రంతా అయిపోతుంది. బట్ ది థింగ్ ఏంటంటే అది ఒక్క పని నేను చేయట్లేదు నా ఎగ్జామ్స్ టైంలో. దట్స్ అ టోటలీ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇప్పుడు నా రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇది నా బెడ్, పరిస్థితి ఇట్లా అయిపోయింది. దిస్ ఈజ్ మై డెస్క్. అండ్ దీనమ్మ మొత్తం ఎక్కలేని చెత్త అంత ఇక్కడే ఉన్నాయి. అండ్ చాలా లేజీగా అవుతానా. అండ్ టు బి ఫ్రాంక్ నైట్ 3 AM లిటరలీ 3 AM ఐమ్ జస్ట్ గోయింగ్ అండ్ వెండింగ్ మిషన్ నుంచి ఏదైతే ఆ వేఫర్స్ నా బాటి ఏదో ఉంటుందో ఐమ్ జస్ట్ ఈటింగ్ ఇట్ ఎవ్రీ డే అండ్ సెక్సీగా ఫ్యాట్ గెయిన్ అయినా. బట్ యా, అండ్ మీ అందరికీ ఒక చిన్న చూపించాలి. అండ్ ఐ నో మీరు సర్ప్రైజ్ అవుతారు చూసి, బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ కొత్త వే ప్రోటీన్. అండ్ ఐ నో ఇప్పుడు మీ అందరూ మజిల్ బ్లేస్ ఎందుకు చూస్ చేసిన అనుకుంటారు, కాజ్ నేను అప్పుడు అవతార్ వాడినా అండ్ అవతార్ తర్వాత యాటమ్ కూడా వాడినా నేను, బట్ చూపించలే వీడియోస్లో. బట్ ది మెయిన్ థింగ్ ఏంటంటే నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి 3 years అయిపోయింది. అండ్ ఈ 3 yearsలో నేను చాలా విధంగా నా డైట్స్ని నేను కింద మీద అడ్జస్ట్ చేసుకొని బాడీ బిల్డింగ్ చేస్తూ ఉండే. బట్ నాకు నిజంగా అంత రిజల్ట్స్ అనిపించలేదు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ ఒక స్కిన్నీ ఫ్యాట్ పర్సన్ని స్టార్టింగ్లో నేను కూడా అందరిలా నేను నా బాడీ టైప్ అనుకున్నా. కానీ నా బాడీలో యాజ్ మీ అందరికీ నేను నా పాత వీడియోస్లో చాలాసార్లు చెప్పిన మజిల్ మాస్ కన్నా ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, బాడీలో మజిల్ మాస్ చాలా తక్కువ. అండ్ ఏం చేసినారు ఈ 3 years అని అంటే నేను నా వర్కౌట్స్ కరెక్ట్ ఫార్మ్స్ నేర్చుకున్నా, డైట్స్లో కస్టమైజ్ చేయడం నేర్చుకున్నా, అండ్ ప్రాపర్ డైట్ ఎలా చేసుకుంటారో అది కూడా నేర్చుకున్నా. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ చూడు. అండ్ ఏవైతే మొత్తం జర్నీ ఉందో ఎక్స్పీరియన్స్తో చాలా ఫిల్ ప్యాక్డ్గా ఉండే. అండ్ ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ అవుతాను. బట్ నేను కాలేజ్లో ఉన్నంత వరకు ఐ జస్ట్ వాంట్ టు మేక్ లైక్ ఒక మంచి ఫిజిక్ని తీసుకురావాలని చెప్పి నాకు ఉంది. అండ్ ఆఫీస్ పాస్ అవుట్ అయిపోయి చేసినప్పుడు ఏమో నీకు లైక్ ది థింగ్ లైక్ స్పెసిఫిక్గా ఉంది. లైక్ నేను నా 5th yearలో అట్లీస్ట్ 5th year సెకండ్ సెమిస్టర్లో ఐ జస్ట్ వాంట్ టు బీ ఎ షట్లెస్. దట్స్ మై గోల్. బట్ ఐ డోంట్ నో ఎక్కడి వరకు నేను రీచ్ అవుతాను. ఆబ్వియస్లీ బాడీ బిల్డింగ్ అంటేనే ఒక డైట్ గేమ్. అండ్ జిమ్కి వెళ్ళడమే కాదు, అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఎక్కువ కష్టపడి సప్లిమెంట్స్ తీసుకొని ఇదంతా ఒక ఎత్తు అయితే మనం తినే ప్రతి క్యాలరీ కౌంట్ అవుతుంది. ఇది ఓన్లీ జిమ్ బడీస్కే తెలుసు, లైక్ ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో వాళ్ళకే తెలుసు. అండ్ మెయిన్లీ హాస్టల్లో ఉండి బాడీ బిల్డ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఐ నో గైస్ హౌ యూ ఫీల్. అండ్ ఫస్ట్ థింగ్ ఈ మెస్ని క్లీన్ చేయాలి, ఎందుకంటే చదవాలని కూడా అనిపించట్లేదు.
బాగుంది, లైక్ ఇప్పుడు చదువుకోవచ్చు. ప్లీజ్ ఇది ఒక్కటి అడగకండి, దీన్ని మీద పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టినా అని. ఏమో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 12:47 అవుతుంది, విచ్ మీన్స్ లైక్ ఒక 1 వేసుకోండి. సో 2 o'clock వరకు మార్నింగ్ నుంచి ఇప్పుడు చదువుకున్న సబ్జెక్ట్స్ని ఇంకా కేసులోని కొంచెం రివిజన్ చేసుకొని పడుకుంటా. అండ్ ఐ నో జస్ట్ డోంట్ జడ్జ్ కాజ్ ఎగ్జామ్ టైంలో ఇట్లనే ఉంటాను నేను. అండ్ ఏమో పడుకుని తెలియదు, బట్ మోస్ట్లీ ఈరోజు నా బాడీ తినకుండా ఉందామని అనుకుంటానా. బట్ ఐ డోంట్ నో, ప్రతిరోజు కరెక్ట్ 3 AM ఆకలి వస్తుంది అండ్ నేను అట్లనే కిందకి వెళ్తాను. అండ్ యా, బట్ ఇట్స్ ఓకే. నా బాడీ తినద్దని అనుకున్నా అండ్ అసలే తినలే. अब इसको दे ले क्या, इसका नाम इसका नाम क्या था? प्यारी नाम है इसका. अच्छा, अरे कहाँ जाने का? దీని అమ్మది ఎవ్వడి మాట విన్నది. ఇది రూమ్కి వచ్చిందంటే ఇది నా ఫ్రెండ్ రూమ్, సూరజ్ గాడిది. అండ్ సూరజ్ మీకు తెలుసు అందరికీ, ఈ రూమ్ క్యాట్స్ వస్తా అంటే ఇది ఇంకా గోల్డెన్ కలర్ క్యాట్ ఒకటి ఉంటుంది అది. అండ్ రేపు హ్యూమన్ రైట్స్ లాస్ట్ ఎగ్జామ్, దానికి ప్రిపరేషన్ అవుతుంది ఏదో అట్లా, బట్ ఈజీ एग्जाम. तो जाने दे यार, डोर ओपन कर देना. क्यूट है ना? हाँ, बॉयफ्रेंड से मिल गया. ఈరోజు పుష్ డే అండ్ ఆబ్వియస్లీ ప్రతిసారి మనం చేసిన లెక్కనే వర్కౌట్ కి ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా చెస్ట్ కి 3 సెట్స్, ట్రైసెప్ కి 3 సెట్స్ అండ్ సైడ్ డెల్స్ కి 3 సెట్స్ అండ్ మన వర్కౌట్ అయిపోతుంది. ఈరోజు నుంచి నా డైట్ క్లాస్ మీ అందరికి ముందు చెప్పినట్టు 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. లైక్ చాలా రోజుల నుంచి మీకు తెలుసు నేను చికెన్ని బాయిల్ చేసుకుని తింటా ఉండే కెటిల్లో, బట్ నాకు అంత రిజల్ట్ అనిపించలేదు. అండ్ ఫైనలీ మళ్ళీ ముందు చెప్పినట్టు వే ప్రోటీన్కి స్టిక్ అయి ఉన్నా. సో లెట్స్ సీ, స్టిల్ ఇంకా చాలా మంత్స్ టు గో అండ్ ఇట్స్ బీన్ ఓన్లీ 3 days. के वीन है क्या? हाँ?
هلا اجا الزعيم العظيم لا 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 لا، الشعب يقول اني حاكم كريم. اي 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 ايوه